వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఒకటి మాత్రం బాగా అర్థమైంది. జ్యూరీ ఏం చేయట్లేదు, జస్ట్ మనలాగే ఆడియన్స్ లాగా చూసి వెళ్ళిపోతున్నారని మనం మొన్న ఒకసారి మాట్లాడుకున్నాం. వాళ్ళకి పెద్దగా మాట్లాడడానికి స్కోప్ లేదు, వాళ్ళు ఏం చేయడానికి స్కోప్ లేదు అని అన్నాము. సో అందుకనే ఏమో కానీ వాళ్ళు కొంచెం పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు అన్నమాట. ముఖ్యంగా నవదీప్ గారు, ఆయన చాలా అన్ని విషయాల్లో కొంచెం ఎక్స్ట్రాగా యాక్టివ్గా ఉంటున్నట్టు అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఆయన గురించి బ్యాడ్గా అనుకున్నారు కదా శ్రీజ విషయంలో, కొంచెం ఎక్కువ మాట్లాడాడు అని చెప్పేసి, రూడ్గా మాట్లాడాడని. సో దాని గురించో ఏమో తెలియదు కానీ జ్యూరీగా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది అని కూడా చెప్పాడు ఈ ఎపిసోడ్లో. సో మొత్తానికైతే ఆ జ్యూరీ మాట్లాడడానికి, కొంచెం పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి, అది మనం చూడడానికి కొంచెం స్కోప్ దొరుకుతుంది అనమాట నిన్న నుంచి ఎపిసోడ్లో. ఎందుకంటే నిన్న ఇంకా కోపంగా వెళ్ళిపోయారు ఎపిసోడ్ సరిగా ఎండ్ చేయకుండానే. అండ్ ఈరోజు వచ్చి కూడా ఇంకా శ్రీముఖి వచ్చి మీ మీద కోపంగా ఉన్నారు, వాళ్ళు రామంటున్నారు అని అలా చెప్పడం, బాగా పర్ఫామ్ చేస్తాను ప్రామిస్ తీసుకోవడం, వాళ్ళని బతిమాలు తీసుకురావడం, ఇదంతా కొంచెం మనకి జడ్జెస్కి పెద్ద స్కోప్ లేకుండా పోతుంది. వాళ్ళు ఏం చేయట్లేదు ఎంటర్టైన్మెంట్ అని అనుకున్న టైంలో. సో వాళ్ళకు కూడా ఇచ్చారనమాట కొంచెం పర్ఫార్మెన్స్కి టైము. సో అది. అండ్ ఇవాళ వచ్చేసి అంత తిక్కమక అంటే బిగ్ బాస్ టీం వాళ్ళు ఎంత డీప్గా ఆలోచిస్తున్నారో అనిపిస్తుంది నాకు. ఈ టాస్క్లు, టెస్ట్లు, ట్విస్ట్లు, సర్ప్రైజ్లు ఇవన్నీ చూస్తుంటే ఎంత డీప్గా ఆలోచించి ఈ టాస్క్లు పెడుతున్నారు. ఈ లీడర్స్ని చేసే విషయంలో చాలా ఎఫర్ట్ పెడుతున్నారు పాపం అని అనిపించింది. ఎందుకంటే నిన్నటి ఫెయిల్ అయిన సంచాలక్స్లో ఒకరిని లీడర్ చేసి ఆయనను పిలిచి మళ్ళీ ఒక ముగ్గురిని టీం ఎంచుకోమని, మళ్ళీ ఆ ముగ్గురినే ఒకరినొకరు కొట్టుకొని తిట్టుకొని బతిమాలి ఒకరు లీడర్ అవుతా అని డిసైడ్ అవ్వడం, మళ్ళీ ఆ లీడర్ ఇంకో ముగ్గురిని పిలిచి అలా లీడర్ని సెలెక్ట్ చేయడం, ఇలా జరిగిందనమాట. సో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. ఫస్ట్ పవన్కి తెలీదు ఇలా నేను పిలిచిన ముగ్గురులో ఒకరు లీడర్ అవుతారని. టీం ఫామ్ చేయమంటే ఆయన అది ఫామ్ చేశాడు. సో అందులో నుంచి మళ్ళీ ఒక లీడర్ వచ్చారనమాట. సో ఇలా టాస్క్ ఇట్లా సింపుల్గా అయిపోకుండా అందులో లేయర్స్గా ఉంటుంది. సర్ప్రైజింగ్గా ట్విస్ట్ ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట. ఏం చేస్తామో మీకు తెలియదు అన్నట్టు నవదీప్ అంటున్నాడు కదా, ప్రతి సీన్ క్లైమాక్స్లో ఉంటుందని. సో అలానే ఉంటుంది. చాలా డీప్గా ఎఫర్ట్స్ పెట్టి ఆలోచించి రాస్తున్నారు స్క్రిప్ట్ మాత్రం అని నాకు అర్థమయ్యింది. మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. అండ్ మొత్తానికైతే అలా ఎంచుకున్న లీడర్స్లో ఎంతమంది ఎవరెవరు లీడర్స్ అయ్యారంటే, మొత్తం ఈరోజు 5 మెంబర్స్ లీడర్స్. డెనిమ్ పవన్ నిన్నటి సంచాలక టాస్క్లో సరిగా చేయని ముగ్గురులో డెనిమ్ పవన్ అంటే లీడర్గా సెలెక్ట్ అయ్యాడు. ఇంకా 4 వేరే లీడర్స్. ఈవిడ శ్వేత శెట్టి ఒకరు, కల్కి, అనుష అండ్ ప్రసన్న కుమార్ గారు. సో వీళ్ళ 5 మంది లీడర్స్లోకి మళ్ళీ ముగ్గురు టీం మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని, సో వాళ్ళలో నుంచి ఒక్కొక్కరు వచ్చి ఒక్కో రౌండ్లో వాళ్ళు పెట్టిన టాస్క్లు ఆడాలి. అది మెయిన్ అగ్ని పరీక్ష అనమాట. సో రియల్ ఆర్ ఫేక్ ఈరోజు ఆట అంతా. సో 2 కేక్స్ తెప్పించి రియల్ ఏది ఫేక్ ఏదని, 2 అమ్మాయిలను పిలిపించి రియల్ జుట్టు ఏది ఫేక్ జుట్టు ఏదని, ఇంకొకరు సింగర్ని పిలిపించి ఇంకొక అతను పిలిచి ఇందులో సింగర్ ఏమైనా, ఒకరు ఆర్టిస్ట్, ఇలాంటివి పెట్టారు. షూ సైజు నవదీప్ వచ్చే షూ సైజ్ ఏమని. సో ఇలా పర్ఫామ్ చేశారు. సో ఈరోజు చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్లు ఏమీ లేవు. సో అందుకని లాస్ట్లో వాల్యుబుల్ ప్లేయర్ కూడా గుడ్డిలో మెల్ల అన్నట్టు మన ప్రియా శెట్టికి ఇచ్చారు. సో అంటే అంత బాగా ఎవరు పర్ఫామ్ చేయలేదు. వీళ్ళు టాస్క్లు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అని చెప్పాడు నవదీప్ లాస్ట్కి వస్తే. సో తొందరగా మేము రాసేయాలి, మేమే ఫస్ట్ పెట్టాలనే ఆతురత తప్ప కరెక్ట్గా ఆలోచిస్తున్నామా, ఆన్సర్ కరెక్టేనా, వాళ్ళు అడిగే క్వశ్చన్ అర్థం చేసుకుందామా లేదా అని లేదు వీళ్ళకి అని అన్నాడు.
నవదీపు. సో ఏమన్నాడంటే, సో ఈరోజు బాగా పర్ఫామ్ చేస్తా అని చెప్పారు, నాకు ప్రామిస్ చేశారు అని, నువ్వు మాకు మాట ఇచ్చావు కాబట్టి, చెయ్యలేదు కాబట్టి నీకు ఇస్తున్న ఎల్లో కార్డ్ అని చెప్పేసి శ్రీముఖిని అన్నాడు. సో ఈరోజు కూడా అంత సాటిస్ఫాక్షన్గా లేదు వాళ్ళ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి జడ్జెస్ ఫీల్ అయ్యారు. మొత్తానికైతే వరస్ట్ ప్లేయర్ వచ్చేసి దాలియాకి ఇచ్చారు. షూ సైజ్ విషయంలో అన్నీ రియల్ ఆర్ ఫేక్ అడుగుతున్నారు కదా, ఇది కూడా అంతే అనుకొని క్వశ్చన్ అడగకుండానే తొందరగా వెళ్ళేసి పెట్టేసింది ఆవిడ. సో అలా ఆలోచించకుండా ఎందుకు తొందరపడుతున్నావు, నువ్వు అది బేసిక్ కదా, అట్లీస్ట్ క్వశ్చన్ అడిగే వరకన్నా ఆగండి అని చెప్పేసి నవదీప్ అన్నాడనమాట. సో ఆవిడకి ఎల్లో కార్డ్ ఇచ్చారు. ఇప్పటివరకు ఎల్లో కార్డ్ దాలియాకి అండ్ మర్యాద మనీష్కి ఇచ్చారు. సో ఇంకో కార్డ్ వస్తే ఎలిమినేట్ అయిపోతారు, ఇంకొక ఎల్లో కార్డ్ వస్తే. వీళ్ళలో ఎవరికి వస్తుందో మరి చూడాలి. లెట్స్ సీ. వాల్యుబుల్ ప్లేయర్ కూడా ఇవ్వాలని లేదు, అంత బెస్ట్గా లేదు, కానీ ఆడిన వాళ్ళలో కొంచెం 2 ఆన్సర్లు ప్రియా శెట్టి బెస్ట్గా చెప్పింది కాబట్టి ప్రియా శెట్టికి ఇచ్చేసారు. అమ్మాయి వద్దు నాకు అలా ఇచ్చింది వద్దు అన్నది, కానీ ఇంకా అభిజిత్ లాస్ట్కి వస్తే సర్లే నా దృష్టిలో నువ్వు బాగానే ఆడావు తీసుకో అని అనేసరికి సరే అని ఓట్ అప్పీల్ చేసుకుంది. సో గెలిచిన టీం లీడ్ అయితే ప్రియా శెట్టి వాళ్ళ టీం లీడ్ వచ్చేసి కల్కి వాళ్ళ టీం గెలిచింది. అనుష వాళ్ళ టీం గెలిచింది. సో అందులో వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసి మన ప్రియా శెట్టికి ఇచ్చారు. అనుష లీడర్ కాబట్టి లీడర్ ఓట్ అప్పీల్ చేసుకోవచ్చు అంటే లేదు నేను బాగా పర్ఫామ్ చేయలేదు అందుకని నేను హరీష్కి ఇస్తున్నాను అని చెప్పేసి ఆవిడ ఇచ్చింది. సో ఆయన ఓట్ అప్పీల్ చేసుకున్నాడు. సో ఇది జరిగింది. ఫస్ట్లో బిందు మాధవ్ గారు వచ్చేసి మనీష్ మర్యాద గారికి ఈరోజు ప్రూవ్ చేసుకోవడానికి పెద్ద స్కోప్ లేకుండా పోయింది, ఆయన సైలెంట్గా కూర్చున్నాడు. సో మర్యాద మనీష్, షాకీబు ఇంకొంతమంది కనిపించలేదు అసలు ఎపిసోడ్లో. సో ఇలా కొంతమంది అలానే స్టేబుల్గా ఉండిపోయారు. ఈ రోజులు గడిచిన కొద్దీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమైనా కనిపిస్తేనే మనకు ఓట్ చేయడానికి ఉంటుంది. సో వీళ్ళైతే కనిపించట్లేదు సరిగ్గా, ఎపిసోడ్లో ఉన్నారా లేరా అన్నట్టుగా ఉన్నారు కొంతమంది. సో అలా జరిగింది ఎపిసోడ్ అయితే. ఫస్ట్లోనే చెప్పింది బిందు మాధవ్ వచ్చేసి మీరు అన్ని టాస్కుల్లో మోరల్గా కరెక్ట్ ఉండాలని ఆలోచిస్తున్నారు అని చెప్పేసి మర్యాద మనీష్కి చెప్పింది. అంత ఆలోచించని అవసరం లేదు, మీరు మీ ఆట మీరు ఆడండి, తర్వాత ఆడియన్స్ చూసుకుంటారు, మేము చూసుకుంటాము, మరీ అంత ఎక్కువ ఆలోచించవద్దు అని చెప్పింది. అండ్ స్ట్రాటజీలో వేస్తే కూడా అన్నీ ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి మీ ఆట ఏదో మీరు ఆడి ప్రూవ్ చేసుకోండి అని చెప్పింది. కానీ ఆయనకు ఆడడానికి పెద్ద లేకుండా ఈరోజు స్పేస్, టైము, స్కోపు ఏదీ లేదు. అండ్ అభిజిత్ వచ్చేసి ఇన్ని వేల మంది అప్లై చేసుకుంటే మీకు వచ్చింది ఛాన్స్ 15 మందికి, అది ఇక్కడి వరకు వచ్చారు మీరు. సో ఇది మీ చేతుల్లోనే ఉంది, కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి అన్నట్టు చెప్పాడు. బిగినింగ్లో ఎంత చెప్పినా కానీ లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళకు సాటిస్ఫై చేయలేకపోయారు పార్టిసిపెంట్స్ అయితే. సో ఇది ఈరోజు ఎపిసోడు. సో మీకు ఎలా అనిపించింది చెప్పండి. గేమ్స్ అయితే ఫన్నీగా, టాస్క్లన్నీ ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గానే ఉంటున్నాయి, కానీ అది చూసి జడ్జెస్ అంతా హ్యాపీగా లేరనమాట. మేము ఇచ్చిన ఛాన్స్ వీళ్ళు యూటిలైజ్ చేసుకోవట్లేదు, కరెక్ట్గా ఆలోచించట్లేదు, కరెక్ట్గా ఆడట్లేదు అన్నట్టు అంటున్నారు వాళ్ళు. పాపం బాగానే కష్టపడుతున్నారు, ఎందుకు ఇలా అంటున్నారని నాకు కూడా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో చెప్పండి. కొంతమంది మాత్రం డల్ అయిపోతున్నారు పెద్దగా. ఈరోజు ఎక్కువగా షైన్ అయింది మాత్రం శ్రీజ తప్పులు చెప్పినప్పటికీ ముందుకు వచ్చి ఆడింది శ్రీజ. ప్రియా శెట్టి ఈరోజు ఎక్కువ కొంచెం కనిపించింది ఎపిసోడ్లో. అంటే వీళ్ళు కల్కి ఒకరు, దివ్య ఒకరు కన్విన్స్ చేసే దగ్గర బాగా కన్విన్స్ చేసింది టీమ్ లీడ్ దగ్గర, కాకపోతే ఆమె కాలేదనుకోండి, కల్కి అయింది. సో ఇలా కొంతమంది కనిపించకుండా ఫేడ్ అయిపోతున్నారు ఎపిసోడ్లో. సో ఈ షాకీబ్ అయితే కన్ఫ్యూజ్ అయ్యానని చెప్పాడు లాస్ట్కి వస్తే. కన్ఫ్యూజ్ అయితే నువ్వు ముందే అడగాలి, కానీ అంత అయిపోయాక కన్ఫ్యూజ్ అయ్యానని చెప్తే ఏం లాభము, ఇలా కాదు అని చెప్పేసి విందుమని చెప్తే ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు, ఆయనకు అర్థం కావట్లేదు ఆట. ఇంకా ఆయన హౌస్లోకి వెళ్ళడం కూడా కష్టమే. సో ఎవరైతే మీకు బెస్ట్ అనిపిస్తున్నారో వాళ్ళకు ఓట్ చేయండి. ఇది ఈరోజు ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.